అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమ అరెస్టులు రోజు రోజుకి పెరిగిపోతాయి. నిన్న మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు లిక్కర్ కేసులో. బలమైన సాక్ష్యాధారాలు లేకుండానే అరెస్ట్ చేశారు. ఈ కేసులు ఇప్పటికి రాజకేశ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణిక్య లాంటి మొత్తం సుమారు 7-8 మంది మీద ఇప్పుడు అక్రమంగా కేసులు బుక్ చేసి బనాయించి లోపల పెట్టారని అనేది మీ అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడంతో ఈ కేసు రాష్ట్రం మొత్తం సంచలనంగా మారింది. ఎందుకంటే మిథున్ రెడ్డి 14లో ఎంపీ, 19లో ఎంపీ, 24లో కూడా ఎంపీ గెలిచారు రాజంపేట నుంచి. ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి పంపించారు. అక్కడతో ఈ సమస్య ఈ విధంగా ఉంటే మూడు కొట్టేందుకు కాదు తోడుకోళ్ళు తెప్పినందుకు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదే అదును తీసుకుని మా కేడర్ మొత్తాన్ని మీ వైసీపీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్ ఠాగూర్ నిన్న ఆయన మొదలెట్టాడు. ఇది లిక్కర్ కేసులో అందరినీ అరెస్ట్ చేయాల్సిందే, దీని మీద ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అని మొదలెట్టాడు. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి షర్మిళ అధ్యక్షురాలుగా ఉంటే ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పర్యవేక్షకుడిగా మాణిక్ ఠాగూర్ ఉన్నారు. ఈయన కేరళకు చెందిన వ్యక్తి. ఈయన గతంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఇన్ఛార్జిగా వ్యవహరించాడు మాణిక్ ఠాగూర్. అయితే ఈ మాణిక్ ఠాగూర్ ఇవాళగా అక్కసు వెళ్ళగొక్కుతున్నారు వైసీపీ పార్టీ మీద. మా కేడర్ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళిపోయాడు కాబట్టి మా కేడర్ మాకు రావాలంటే జగన్మోహన్ రెడ్డి కూడా జైల్లో వేయమని మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాణిక్ ఠాగూర్. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాల వలన, కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుల వల్లనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ జీరో అయింది అనే సంగతి కాంగ్రెస్ పెద్దలు ఇవాళ కూడా గుర్తించినట్లేరు. ఆ రోజు రాష్ట్రాన్ని బైఫర్కేట్ చేసినప్పుడు కాంగ్రెస్ పెద్దలు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసి తెలంగాణకి అనుకూలంగా విడగొట్టేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని. అలాంటి పరిస్థితుల్లో ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి ఏమీ ఇవ్వకుండా బైఫర్కేషన్ యాక్ట్లో ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, లేదా సరైన విద్యాసంస్థలు లేవు, సరైన హాస్పిటల్స్ లేవు, ఇండస్ట్రీస్ లేవు, ఇక్కడేమీ లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం హైదరాబాద్ని అభివృద్ధి చేశారు అప్పుడు నాటి పాలకులు అందరూ కూడా. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని విడగొట్టి పక్కకు పంపించేస్తే కాంగ్రెస్ వాళ్ళు వాదులంతా కూడా సొంత పార్టీ మీద తిరుగుబాటు చేసి జగన్ పక్షాన్ని చేరారు. అది మర్చిపోయి కాంగ్రెస్ తప్పిదాలు మర్చిపోయి కాంగ్రెస్ పార్టీని ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్ ఠాగూర్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి ఈ లిక్కర్ కేసులో అని మొదలెట్టాడు మాణిక్ ఠాగూర్. ఎవరి తప్పు? కాంగ్రెస్ పార్టీ తను చేసిన తప్పిదాల వలన ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. సరే, విడిపోయింది, ఆంధ్రాకి న్యాయం చేద్దాం, ఆంధ్రప్రదేశ్కి ప్రాజెక్టులు ఇద్దాం, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాయితీలు ఇద్దాం అని ఏమన్నా చేశారంటే అవి చేయాల. ఎలక్షన్ ముందు రోజు 14 మార్చిలో విడగొట్టారు. విడగొడితే ఏముంది, మేలో ఎలక్షన్ జరిగినాయి, కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది, బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ తప్పిదాల వల్లనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వాదులంతా కూడా జగన్ పక్షాన్ని చేరారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయలే. తెలంగాణ విడగొట్టారు, కానీ ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలి కదా. అందుకని ప్రజలంతా కూడా జగన్ పక్షాన్ని చేరారు, కాంగ్రెస్ వ్యతిరేకించారు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ లిక్కర్ కేసుని అడ్డంగా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలి అని కాంగ్రెస్ పార్టీ విమర్శించడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. మాణిక్ ఠాగూర్ కాంగ్రెస్ తప్పు చేసింది అనేదాన్ని ఈరోజు కూడా గ్రహించినట్లేడని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.